హాయ్ అండి, మష్రూమ్ ఎగ్ కర్రీ చేసుకుందామా? వచ్చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మష్రూమ్స్, ఒక 15 జీడిపప్పు అండ్ ఒక స్పూన్ కొబ్బరి, కొంచెం పల్లీలు, 2 స్పూన్స్ పల్లీలు, 2 టొమాటోస్, 2 మిర్చి, ఒక ఆనియన్, ఒక కప్పు కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేయించుకుందాం. పల్లీలు వేగిపోయినాయండి, తీసేద్దాము. కొంచెం నువ్వులు వేసి, నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వులు కూడా లైట్గా వేయించుదాం. నువ్వులు కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గంట ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటాలను, ఆనియన్స్ అందులో వేద్దాం. వేసి నీట్గా కలిగి పెట్టేసి దానిలో ఒక స్పూను ఉప్పుని అండ్ ఒక హాఫ్ స్పూను పసుపు వేసి కలిపి మూత పెట్టేద్దాం. ఇలా మూత పెడితే మనకి ఇవన్నీ త్వరగా మగ్గుతాయి అన్నమాట, బాగుంటుంది. చూడండి, వేగిపోయాయి చూడండి. ఈ రకంగా వేగితే చాలు, తీసేద్దాం. ఇంకా నేను తీసేసి గిన్నె పెట్టుకొని ఇలాగా దానిలో మనం కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ వేద్దామండి. కాసేపు ఇలా మగ్గనిద్దామండి, దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈలోగా నేను ఇక్కడ ఎగ్స్ని చక్కగా ఆయిల్లో వేయించి పెట్టేసుకున్నాను. నీళ్ళు ఎగిరిపోయిందండి కంప్లీట్గా, ఇంకా వాటరే లేవు, ఆపేసేద్దాం. మనం టొమాటో ఆనియన్స్ని మగ్గించి పెట్టుకున్నాం కదా, దానిలో ఒక పావు స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీరా పొడి, ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 స్పూన్స్ కారం వేసుకొని, ఇంకా దానిలో కొన్ని జీడిపప్పు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత ఒక 2 గంటలు ఆయిల్ వేద్దాం. ఇందులో తీసుకున్న జీడిపప్పులో కొన్ని ఉంచుకొని ఇలా వేయించుదాము. కొన్నేమో పేస్ట్లో వేస్తాము, కొన్నేమో ఇలా వేయిస్తాము. వచ్చిన తర్వాత మిర్చి, కొంచెం కరివేపాకులు కూడా తీసుకుందాము. వేసేసి మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. పెట్టి ఒకసారి ఇలా కలయి పెట్టుకొని మూత పెట్టామనుకోండి, నీట్గా మగ్గిపోతుంది అనమాట, ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అది అయిపోయినట్లు. మనం ఆల్రెడీ మగ్గించేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇందులో కలిపేసి మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం అది ఉండిపోయింది కదా, దానిలో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని ఇందులో వేద్దాం. ఎంత కన్సిస్టెన్సీలో అనేది చూద్దరు. కానీ చక్కగా ఉంది కదా, కొంచెం దీనిలో మగ్గాలి కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం. ఇవి చూడండి, ఈ రకంగా వచ్చే వరకు చాలు. దీనిలో ఇప్పుడు మనం ఒక్కసారి పూర్తిగా కలిపెట్టేసి ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకుందాం. ఒకసారి సరిపోయాయి అనుకోండి, ఓకే. సరిపోలేదు అనిపించింది అనుకోండి, కొంచెం జనరల్గా కారం సరిపోతుంది. సాల్ట్ ఒకవేళ సరిపోలేదు అనుకోండి, కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే మనం యాడ్ చేసుకుంటే బాగా కలుస్తుంది అనమాట. ఒకసారి కలిపేసి దీనికి మూత పెట్టేద్దాం. కర్రీ అయిందేమో చూద్దామండి. ఫైనల్గా అయిపోయింది. వావ్, అయిపోయిందండి. నీట్గా ఆయిల్ పైకి తేలించండి. యమ్మీ కదా. ఈ కర్రీని మనం చపాతీలో కానీ, రైస్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ చేసుకుంటే సూపర్, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫినిషింగ్ టచ్గా మనం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి ఉంది కదా, కసూరి మేతి అవి వేద్దాం. కొంచెం
ఒక 1 minute నుంచి దింపాను. వావ్, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.